ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, మంత్రి నారాయణ గారు, ఎన్టీఆర్ గారి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1750 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేస్తామని చెప్పేసి అది కూడా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే కమ్మ కార్పొరేషన్లు తీసేసి వాళ్ళకేమో డబ్బులు లేవు, నిధులు లేవు, సో పథకాలకి డబ్బులు లేవు, వీళ్ళకి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి అన్నవాళ్ళు. మరి విగ్రహానికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నూరా తాడిమట్ట అని అడగాలి, ఫస్ట్ అది అడగాలి ఎవడైనా. ఎందుకంటే గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టినప్పుడు దానికి 3500 కోట్లు ఎంత ఖర్చు అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన మాటలు విను. అలాగే మహాపురుషుడు హిందువుల ఆద్యుడు శివాజీ గారి విగ్రహాలు పెడుతున్న దానికి వీళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకో. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఇక్కడ ఇస్తే తప్పేంది అని మాట్లాడుతున్నారు. అందుకే చెప్తున్నాను. తర్వాత బాలకృష్ణ గారు సినిమా డైలాగులు ఉంటే విగ్రహాలు కదరా గుండెల్లో ఉండాలని. ఇదే రామారావు గారికి కనీసం భారతరత్న ప్రతిసారి ఇది మనకు ఒక అలవాటు అయిపోయింది. ఆయన చనిపోయిన రోజుల్లో ఆయన పుట్టినరోజు ఈయనకి భారతరత్న ఇప్పించాలి. పళ్ళు పటపట కొడుకు ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఇంక భారతరత్న ఇస్తానంటే లక్ష్మీభారత్ వెళ్ళి ఎక్కడ తీసుకుంటుందని వీళ్ళు కడుపు మంటకి భారతరత్న ఇప్పించని వీళ్ళు నేను నటించారు చూసావు కదా. ఓ మనోడేమో కింద కూర్చుండిపోయి బాధ అంతా వీడికి ఇప్పుడే వచ్చేసింది. ఆయన నిజంగా తిండి లేక అల్లాడిపోయిన మనిషి, ఆయన తిండికి చబలత్వం ఉండేది ఆయనకి. పట్టి అన్నం పెట్టినోడు ఎవడు లేడు. వీళ్ళేమో ఒబ్బబ్బబ్బా ఓ పక్క తపేలశాలలో ఆయన గురించి హ్యూమిలేషన్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా కుటుంబం. ఎవడో నాన్న కోసం ఇలా రాస్తున్నాడు, చెప్పు తీసుకుని కొట్టద్దు. మా నాన్న ఎవడనంటే చీరేస్తాను ఎవడైనా సరే. నేను చచ్చిపోయిన పర్లేదు, చచ్చిపోయిన కానీ చీరేస్తాను నేను గ్యారంటీగా. మా నాన్న ఉంటే నాకు దైవం సంబుతుడు మా నాన్న, ఎవరికైనా సరే. వీళ్ళనే చూడాలంటే గొప్ప పవర్స్. తండ్రిని అంటే కూడా చలనం లేని వాళ్ళని వీళ్ళనే చూస్తాం ఫస్ట్ ఏమో. వీళ్ళ వల్ల మనకి కవాచ కబర్లు చెప్తూ ఉంటారు. విగ్రహం పెడతారా? సచ్చినోడికి శారీ కావాలంటే అదే 1750 కోట్లు పెట్టి కడతారా? అక్కడ కాపు కార్పొరేషన్కి డబ్బులు లేవు. కమ్మ కార్పొరేషన్ పెట్టారు మనకి, పెద్ద పెద్ద పుతిరీలు పెట్టుకున్నారు అందరూ, ఆ బ్రహ్మ సోదరులు అందరూ. ఏరి రూపాయి డబ్బులు ఏవి? 1750 కోట్లతో రామారావు గారి పేరు మీద ఇవాళ వెనకబడిన పిల్లలకి, వెనకబడిన చదువుకి ఈ పథకంలో 1750 కోట్లు ఎలకేట్ చేస్తున్నాం ఈ సంవత్సరానికి ఎవరి ఇయర్. చెప్పనా? కులమతాలకు అతీతంగా రామారావు గారే పార్టీ పెట్టుకున్నాడు ఆయన. అంటే ఎన్టీఆర్ గారి విగ్రహాలతోని 2 తెలుగు రాష్ట్రాల నాయకులు ఆడుకుంటున్నారా సార్? ఎందుకంటే ఇక్కడ చూస్తే తెలంగాణలో చూస్తే అమీర్పేటలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఎన్టీఆర్ గారి విగ్రహానికి ఇన్ని వేల కోట్లు. సో మరి ఏంటంటారు? ఆయన విగ్రహంకి డబ్బులు పెట్టి కొలిచేది కాదమ్మా. అక్కడ పెట్టిన మహానుభావుడు చరిత్ర పురుషుడైన అంబేద్కర్ గారి విగ్రహానికి చెంబు నీళ్ళు పోసిన లేడు అక్కడ. వీళ్ళు విగ్రహ ఆరాధన. ఇప్పుడు రేపు పొద్దున్న గవర్నమెంట్ మారింది అనుకో, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాడు ఎవడన్నా రామారావు గారి విగ్రహానికి ఏమైనా చేస్తారా? వీళ్ళైతే కేవలం చనిపోయిన రోజున ఉన్న రోజు వెళ్ళి దండేసి వస్తారు. వీళ్ళు మిగిలిన రోజులు ఏమన్నా చెంబు నీళ్ళు వేసిన చూపించు. అసలు కనిపించారు సార్, కుటుంబ సభ్యులే లేరు అని వీళ్ళు ఎక్కడ చూస్తారు. వీళ్ళు కబుర్లు మనం వినాలి. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను నెక్కచ్చిగా, రామారావు గారి విగ్రహం పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ రాష్ట్రం ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్లో 1750 కోట్లు పైపచ్చి మీరు ద్వంద్వ విధానాలు గతంలో వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టినప్పుడు, శివాజీ గారి విగ్రహాలు పెడుతున్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు నిక్కచ్చిగా నిస్వార్థంగా మేము మాట్లాడినప్పుడు మీకు వచ్చేకల్లా వేరే సిద్ధాంతం ఎలా యాప్ట్ అవుతుంది లేదు. అప్పుడు మాట్లాడిన ఉదంతం వేరు, ఇప్పుడు మాట్లాడిన ఉదంతం అనే జస్టిఫై ఇస్తే మాట్లాడదాం. జస్టిఫికేషన్ లేని మాటలు మాట్లాడారు. ఎందుకంటే ఒక నేషనల్ ఐకానిక్ పర్సనాలిటీస్, హిందుత్వానికి ప్రతినిధి శివాజీ గారు. ఎవరు వీళ్ళు? ఛత్రపతి శివాజీ గారి మీద గౌరవం లేదు, మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద గౌరవం లేదు. మళ్ళీ హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చాను, బిర్యానీ నేనే వండాను, ముచ్చలు నేనే పోసాను, ముస్లింలకు అన్నం నేనే గోరుమతలు తినిపించాను. ఈ టపాచబుత్తులు కబుర్లు మాత్రం భలే చెప్తారు, జడ్డి వేదాల్లో వింటున్నాం కాబట్టి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అది విగ్రహానికి కాదు, ఆ అమౌంట్ అంతా అక్కడ ఉన్న కాంప్లెక్స్ కట్టడానికి విగ్రహానికి చాలా తక్కువ అవుతుంది, కాంప్లెక్స్ కట్టడానికి ఎక్కువ అవుతుంది అని చెప్పడానికి రాలేదు మంత్రి. దేనికి కాంప్లెక్స్లు కడతారు నాకు అర్థం కదా. దేనికి కడతారు కాంప్లెక్స్లు నాకు అర్థం కాదు. ఒక్కొక్కడానికి ఒక రామారావు గారి పేరు మీద కళ్యాణ మండపం కట్టిన ఊరు ఇవ్వండి. ఏడు చెప్తారు వీళ్ళు. ఏదైనా ఒక ఇష్యూ భూమరం కానీ ఈ బ్రహ్మానందం గారు స్క్రిప్ట్ పెట్టుకుని రెడీగా ఉంటారు. ఈ పనికి మాలేదు వాళ్ళు. నోరిప్పితే అబద్ధాలు వాళ్ళు, జీవితంలో నిజం చెప్పరు వాళ్ళు. నిస్వార్థంగా రామారావు గారికి విగ్రహంకి అలా ఆవిడ చెప్పింది కదా, నేను తలుచుకుంటే 2% అమ్మితే చాలు ఈ డబ్బులు వస్తాయి. హెరిటేజ్ వాళ్ళు కడుతున్నారు బిల్డింగ్, ల్యాండ్ ఇచ్చాం. లోకేష్ గారు అందరికీ పంజారం పెడతాడు కదా ల్యాండ్. స్వచ్ఛందంగా అమరావతిలో ల్యాండ్ ఇచ్చాం మేము. రామారావు గారి విగ్రహం హెరిటేజ్ కడుతుంది చెప్పమనా? మళ్ళీ డబ్బులన్నీ మనమే తగలెట్టియాలి. రామారావు గారికి మీరు నివాళులు ఎప్పించారా? రామారావు గారు అంటే గౌరవం లేదా? మీకు గౌరవం లేనిది, మీ కుటుంబానికి రామారావు గారి మీద గౌరవం లేదు. నేను డెలిబరేట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. గౌరవం అంటే 14 ఇవాళ మీరు ఎంతమందితో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబెట్టారు కదా మీరే. భారతరత్న ఇమ్మనండి, ఫస్ట్ ప్రయారిటీ తీసుకురండి.
వాళ్ళు ఏమో అని చెప్పమనండి, అప్పుడు మాడతాను. బీజేపీ గురించి నేనే మాడతాను, మీకన్నా ఎక్కువ మాడతాను నేను. అడగడానికి నోరు రాదు. వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ హౌస్లో కార్యక్రమాలు ఎలా ఉంటుంది తెలుసా? చంద్రబాబు గారికి చెప్పకుండా కుటుంబం ఒక విధంగా ఉంటుంది. అప్పుడు బాలకృష్ణ మళ్ళీ అపరిచితుడు అయిపోతాడు అక్కడ, కుటుంబం ముఖ్యమైపోద్ది. ఇవన్నీ చంద్రబాబు గారికి జరిగిన అవమానాలు. మాకేమి తెలియదు అనుకుంటారు, మేమేం చూడలేదు అనుకుంటారు. వీళ్ళ గౌరవాలు వీళ్ళ గురించి మనం మాడాలి ఇక్కడ కూర్చొని. మరి ఈ హత్య రాష్ట్రాలు ఎట్లా చూడాలి సార్? ఏ హత్యలు? హత్యలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. వైసీపీ ఇప్పుడు సల్మాన్ హత్య జరిగింది. సో మరి దాన్ని ఎలా చూడాలంటే? దాన్ని చూడాలంటే లా అండ్ ఆర్డర్ మీద పట్టు కోల్పోయి ప్రభుత్వం కింద చూడాలి. 400 కుటుంబాలు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి ఎలక్షన్ అయిన తర్వాత దాని మీద నగర బహిష్కరణలు వీలు విధిస్తుంటే, మొన్న చూడు పవన్ కళ్యాణ్ అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళని బహిష్కరించాలని ఇలా మాట్లాడితే అది ఏదో రాజకీయ వాళ్ళకి అని నటించిపోయాడు కదా. అలాగే ప్రభుత్వం కూడా నటించిపోతుంది. అదేంటి స్టేట్లో ఉన్న 400 కుటుంబాలు బయటికి పోవడం ఏంటి, మళ్ళీ ఊరికొచ్చిన వాడిని చంపేయడం ఏంటి, వాడి మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటి, కోమలో ఉన్నాడు మీరు బెటర్ 328 తెలుసా? ఘోరాతి ఘోరంగా నడుస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత కక్ష లేటమ్మా ప్రజాస్వామ్యం. నాకు తెలిసి ఒక 10 రోజులు ఉంటుంది ఎలక్షన్ అయిన తర్వాత. గెలిచినోడు ఆవేశం, ఓడిపోయినోడు బాధను. 7 సంవత్సరాల తరబడి ఏంటిది? 2 సంవత్సరాల కాలం వస్తుంది, అయినా కూడా ఇంకా ఇట్లాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఏంటి అసలు దేనికోసం ఇంకా ఇంత గెలిచారు అయిపోయింది, ఆ తర్వాత కూడా ఇంకా ఎందుకు కక్ష? అదే నాకు అర్థం కావట్లేదు. పట్టింపులు ఇది అంటే తను ఏమైనా తప్పుడుగా చేశారా మరి అంతకుముందు ఏమైనా? ఎవరు తప్పు చేస్తారమ్మా? ఇప్పుడు నాకు అర్థం కాదు. నీకు ఊర్లో వాళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీ కోటేశారు చెప్పి ఆ ఊరిని వెళ్ళేశారు. వాళ్ళు పోయారు పాపం బయటికి, ఎక్కడో బతుకుతున్నారు. అందులో ఏదో వాళ్ళ వదిన గారికి ఏదో ఆరోగ్యం పోలేకపోతే చూడడానికి వచ్చాడట, చంపేశారు. ఇదెంత అన్యాయం అమ్మా? ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాదు. మళ్ళీ కథలు ఈ తెపెల ఛానల్లో కూర్చొని ముసలోళ్ళు కుటుంబ కలహాలట. అరే కుటుంబాలే బయటికి పోయారు బాబు. వాళ్ళ అన్న వదిన ఆరోగ్యం పోలేకపోతే చూడడానికి వస్తే ఆ మంచం నుంచి వదిన లేచి చంపేద్దా, లేకపోతే వాళ్ళ అన్న తేలి చంపేస్తాడా? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఇప్పుడు చూడ పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆడే జీపీఎస్ గుర్తించారు, తెలుగుదేశం వల్లే చంపేశారు, తిరిగి ఆయన కేసెట్ జైల్లో పెట్టినట్టే ఉంటుంది. అది అలవాటు అయిపోయింది కదా. హత్య రాజకీయాలు అంటారా, లేకపోతే శాంతి భద్రతలు లేకుండా కడుపు మంట రాజకీయాలు అంటారు వీటిని. ఇలా కడుపులో మంట. నా కెరీర్లో ఒక ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇంత గుడ్ గవర్నెన్స్ నేను చేయలేకపోయాను, ఇది మా నిస్సహాయత. నేను సహాయత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రదర్శించి పనిచేసాడు. ఇది ఈ రెండు కంపేర్ చేస్తే మనం బదపాతాలకు పోయాం. అంటే జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేస్తే పని అయిపోద్దని ఈ దిక్కుమాల ఛానల్లో ఈ ప్రభుత్వం ఆ విధంగా నడుచుకుంటుంది. చూడు సెంటెన్స్, నేను అమోనియా ప్లాంట్ ఓపెనింగ్ జపాన్ వాళ్ళు వచ్చారు కదా, ఇడిచి పడిచి మళ్ళీ ఆవ్యాసంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకది? అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన దేనికి? వచ్చారు, రైట్ శంకుస్థాపన చేశారు, 2 ఏళ్ళు కడతారు. దీనివల్ల 4,000 మందికి ఉపాధి వస్తుందా, 5,000 మందికి వస్తుంది చెప్పు. ఎవరు కాదన్న జగన్మోహన్ రెడ్డిలో కాదు, మేమైతే స్వర్గధామం. కొడుకేమో పక్కన నా ఇష్టం నేను ఇస్తాను ల్యాండ్లు అంటుండే. ఏంది ఇది? అల్లు వాడికి ల్యాండ్ ఇస్తే ఏడ్ చేస్తాడు. కళ్ళ ముందు ఆ బస్ స్టాండ్ తీసుకెళ్ళి బ్యాంకులో ఆడతాడు. ఆడు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి మన కళ్ళ ముందు బిల్డింగ్ కట్టి ఆడికి కూడా కష్టం ఉంటుంది లైఫ్ స్టైల్. లోటు పెట్టి ఒక షాపు, షాపర్ స్టాప్ వచ్చి లోటు పెట్టి ఒక షాపు, రత్నదీపం ఒక కిరాణా కొట్టి పెట్టుకో అని లోటుకి ఇస్తారు అవకాశాలు. ఇది లుల్లు మాల్. ఇక్కడ కోకటపల్లి అద్దె భవనంలో ఉన్నాడు ఇక్కడ మావుడు. అలా గుజరాత్ వాళ్ళు ఏమో 500 కోట్లకు ల్యాండ్ అమ్మి కట్టు బిల్డింగ్ అన్నారు. మనోడికి చాక ఫలాలు ఏంటో నాకు అర్థమవుదు. ఎందుకు సార్ మరి అంత ప్రియారిటీ? ఏం మరి పక్క రాష్ట్రాలు ఇవ్వండి ప్రియారిటీ, ఇప్పుడు ఈ రాష్ట్రం మాత్రం ఎందుకంత? వెనకడికి తనంత కాకపోతే తాడిమట్టుకు ఎదురేదాం అన్నట్టు అలాగ ఉంది పరిస్థితి. భూ పందేరాలు, భూములు పనిచేసుకుంటున్నారు, లోపు బయట ఆడేసుకుంటున్నారు, అంతకన్నా ఇంకెట్లేదు. మరి మొన్న సంక్రాంతి సంబరాలు ఎట్లా జరిగినాయి అంటారు సార్? బాగా జరిగాయి కదా. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ గుడివాళ్ళలో నానే ఆడించాడు అని లబో దిబ్బో అని క్యాసినోళ్ళు తొక్క తోటకూరని ఎన్నాళ్ళు నడిపించారు జనరంజక్ కార్యక్రమం. మరి స్టేట్ అంతా అదే పని కదా. ఆడ జనసేనుడికైతే ఆడికి అంత పోయి కాలం ఆడపిల్లల పట్ల ఆడు మాట్లాడుతున్న మాటలు చూసేవి చెప్పు తీసుకొని కొట్టొద్దు. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే నేను వచ్చేస్తానని పకోడి కబుర్లు చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. నోరు పడిపోయిందా? పిలిచి 2 టెక్కు 2 జలాలు కొట్టలేవు. తమాషాలుగా ఉందిరా, ఏం మాడుతున్నారా నువ్వు అని. చిచే వాళ్ళ గురించి మాట్లాడు, టైం వేస్ట్ అసలుకి. మరి కమ్మవారి పండుగ అన్నారు కదా సార్, మరి ఇప్పటి నుంచి మరి ఎలా చేసుకోవాలంటారు? నువ్వు కమ్మమ్మాయివా? కాదు కదా. నువ్వు పండగ చేసుకున్నావు లేదా? ఏమయ్యా నువ్వు కమ్మడువా? నువ్వు పండగ చేసుకున్నావు లేదా? ఎవరో ఒక తెంగరబొచ్చి నోరుకొచ్చిన మాటలు మాట్లాడితే ఏం చెప్పాలా? బుర్ర జ్ఞానం ఉన్నది పోయింది కొంతమందికి. ఎక్కడున్నామో ఏం చేస్తున్నావు చెప్తున్నాను కదా. వాళ్ళు ఏంటంటే రాజకీయంలో ఒకసారి పవర్ మొదటిసారి వచ్చినప్పుడు ఏదో చూడండి, ఓ సామెత ఉంటుంది ఏదో, అలా మొదటిసారి కాదు కదా వీళ్ళు. చంద్రబాబు గారి లెగసీ అన్నది ఈసారి 4వ టర్మ్ ఆయన ముఖ్యమంత్రి. 4 టర్ములుగా లేని ఈ పదం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్షన్స్ ముందు ఆడ ఎన్ఆర్ఐ గడ వచ్చి వెదవాలంట, మనం ఓటైన వెదవాలని పట్టుకోవాలట, డబ్బులు ఇచ్చి కొనాలట.
ఇలాంటి మాటలు వీళ్ళకి జరుగుబాటు అన్నమాట, జరిపిస్తున్నారు. ఇకపోతే నువ్వు నీకు చెప్తున్నాడు, ఆవు చేలో మేస్తే దూడలు గట్టు మేయదు కదా. మొన్న చంద్రబాబు గారు మాడారు. ఏం మాట్లాడు ఆయన స్థాయికి, మా భార్య నాకు నేర్పింది ఊరు వెళ్ళాలి మన పండగకని. అంటే అప్పటిదాకా నీ ఊర్లో సంస్కృతి లేదు, నీ ఊరు వెళ్ళి పండగ చేసుకోవాలి సంస్కృతి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి పౌరుడికి వాళ్ళ సొంత ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మానాలతో పండగ చేసుకోవడం అలవాటు. మీకు లేనిది మీ భార్య మీకు అలవాటు చేస్తే అది మీరు గొప్పగా చెప్పుకోండి. అంతేకాని రాష్ట్రానికి మేము అలవాటు చేసినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడు ఏమవుతుంది, ఆ సామాజిక వర్గంలో ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మాట్లాడుతున్న మాటలు అసందర్భ పేలాపనలు ఈ విధంగా ఉంటున్నాయి. ఆడవాడు ఇంకోటి మాట్లాడుతున్నాడు, డబ్బులు ఉన్నోడు పెద్దకమ్మాట, డబ్బులు లేనోడు కాపట్, ఆడు చిన్నకమ్మాట, చిన్నకమ్మంటే కాపట్. అంటే వీళ్ళకి ఇష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత కలిసిపోయారు కదా, వాళ్ళకున్న ఆర్క్ రైవల్రీని మర్చిపోతారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకోవడం రాదు కానీ పెద్దకమ్మ చిన్నకమ్మ ఆడుతుంటారు వీళ్ళు. ఈ కృష్ణా జిల్లా నానుళ్ళు చెప్పులు ఉంటే ఇలాంటివన్నీ మాకు తెలియవు అనుకుంటారు కబులు. చాలా దైద్యంగా ఉంటాయి మాకు కడుపు మాడితే. అందుకనే క్షమించడని అడుగుతూనే మాడాలి ఇలాంటివి. ఇలాంటి వాళ్ళకి ఎక్కడికక్కడ టెంకుల మీద నోరు మూసుకొని ఉండండి, ఏం మాడుతున్నారని అటు పబ్లిష్ చేస్తున్నప్పుడే ఆగాలి. వీళ్ళకి చూడు, దిస్ ఈజ్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. వాడు చూడు, వాడి పేరేదో ఉంది, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు భారతమ్మని, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. తర్వాత అది పేక మీదకి వచ్చేసరికల్లా కంటి తుడుకు చేరిగా ఆయన అరెస్ట్ చేసినట్టుగా నటిస్తూ ఆ వీడియోని డిలీట్ చేశారు. ఇప్పుడు ఆయన ఒక్కడిని ఆపారు. దిస్ ఈజ్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. చూడు, ఆ అమ్మాయి వీడియో ఏదైతే మాడిందో అది వంశీకృష్ణ అన్నవాడు టీడీపీ వాడు దాన్ని డిలీట్ చేసాడు. నువ్వు జాగ్రత్తగా గమనించుకో ఇవన్నీ. పుచ్చకాల దొంగలు అంటే భుజాలు ఎందుకు తొడుక్కుంటున్నారు? కొన్ని మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, ఆ అమ్మాయి కమ్మ సామాజిక వర్గం గురించి ఇంత కష్టపడి మాట్లాడింది కదా, ఆ అమ్మాయి భర్త ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి. సార్ అసలు ఎందుకు సార్ చెప్తున్నాను, యూ హ్యావ్ సమ్ ట్రాన్స్పరసీ ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్. నేను ఇవాళ చెప్తున్నాను, కులమతాలకు అతీతంగా మనం చూడవలసింది, కులమతాలకు అతీతంగా మనం ప్రవర్తించవలసిన రాజ్యాంగానికి బొద్దులే మాట్లాడినప్పుడు ఎందుకు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నావు? అసలు కులాలను తీసుకొచ్చి పండలకి పెట్టేసి ఇంకా రోజు రోజు ముందు ఇంకేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆయన అట్లనే చూసుకున్నట్టయితే సార్. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.